హాయ్. పేర్లు, ప్రదేశాలు ఇలాంటి లిస్టులు గుర్తుపెట్టుకోవటం పెద్ద తలనొప్పిగా ఉందా? అయితే ఈ విశ్లేషణ మీకోసమే. కేవలం 5 నిమిషాల్లో 8 కీలకమైన నియామకాలను చాలా సులభంగా ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాం రండి. అవును, చాలామందికి, మరీ ముఖ్యంగా కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లకి పేర్లు, రాష్ట్రాలు, పదవులు, అబో ఈ లిస్టులు గుర్తుపెట్టుకోవడం అంటే పెద్ద టాస్క్ కదా. ఇది చాలా కామన్ ప్రాబ్లం. అయితే ఇకపై ఆ చింత అక్కర్లేదు. ఈరోజు మనం ఒక సూపర్ టెక్నిక్ నేర్చుకోబోతున్నాం. దీనితో సమాచారాన్ని బట్టి పట్టే పని లేకుండా మైండ్లో అలా ప్రింట్ అయిపోయేలా చేసుకోవచ్చు. మనం ఉపయోగించబోయే ఈ పవర్ఫుల్ టెక్నిక్ పేరే లొకేషన్ యాక్షన్ పద్ధతి. ఈ మెథడ్తో బోరింగ్గా ఉండే పేర్లను కూడా మనం ఇంట్రెస్టింగ్ కథలుగా గుర్తుండిపోయేలా మార్చేయొచ్చు. అసలు ఈ పద్ధతేంటంటే చాలా సింపుల్ అండి. మనం గుర్తుంచుకోవాల్సిన పేరుని ఒక ప్లేస్తో, అంటే ఒక లొకేషన్తో, అక్కడ జరిగే ఒక వింతైన ఫన్నీ యాక్షన్తో లింక్ చేస్తామన్నమాట. ఈ విజువల్ లింక్ మన మెమరీని మామూలుగా బూస్ట్ చేయదు, అద్భుతంగా పెంచుతుంది. సరే, ముందుగా రీసెంట్గా అపాయింట్ అయిన 6 కొత్త గవర్నర్ల గురించి చూద్దాం. ప్రతి రాష్ట్రానికి, ప్రతి పేరుకు మనం ఒక స్పెషల్ కథను క్రియేట్ చేద్దాం. రెడీనా? ఓకే, మన ఫస్ట్ అపాయింట్మెంట్ బీహార్ రాష్ట్రానికి సంబంధించింది. కొత్త గవర్నర్ ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్. ఇప్పుడస్సలు మ్యాటర్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చూడండి, బీహార్ అనగానే మనకు గంగానది గుర్తుకురావాలి. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, అక్కడ ఒక ఆర్మీ జనరల్ నిలబడి ఉన్నారు. ఆయన తన పేరులో ఉన్న హస్నైన్ అంటే చిరునవ్వుతో అందర్నీ నవ్విస్తున్నారు. సింపుల్, బీహార్ జనరల్ హస్నైన్. ఎంత ఈజీ కదూ. నెక్స్ట్ నాగాలాండ్. ఇక్కడికి కొత్త గవర్నర్గా నంద్ కిషోర్ యాదవ్ అపాయింట్ అయ్యారు. నాగాలాండ్లో నాగుంది కదా, అంటే పాము. నంద్ కిషోర్లో నంద్ అంటే నంది. ఇప్పుడు ఊహించుకోండి, ఒక చిన్న నంది మెడలో నాగుపామును ఓ ఫ్రెండ్లా వేసుకుని ఒక కిషోర్లాగా, అంటే ఒక కుర్రాడిలా ఫుల్ జోష్తో డాన్స్ చేస్తోంది. నాగ్, నంద్, నాగాలాండ్, నంద్ కిషోర్. పర్ఫెక్ట్ కనెక్షన్. సరే, ఇప్పుడు చల్లగా మంచు కొండల్లోకి వెళ్దాం. హిమాచల్ ప్రదేశ్. ఇక్కడి కొత్త గవర్నర్ కవిందర్ గుప్తా. హిమాచల్లో హిమ్ అంటే మంచు. కవిందర్లోని కవి అనే పదాన్ని తీసుకుందాం. మంచు కొండల మీద ఒక కవి కూర్చొని ప్రశాంతంగా కవిత్వం రాసుకుంటున్నారు. ఆయనకు గుప్తంగా అంటే సీక్రెట్గా ఒక కవచం రక్షణ ఇస్తోంది. హిమాచల్ ప్రదేశ్ కవి గుప్తా, కవిందర్ గుప్తా. నెక్స్ట్ స్టేట్ మన తెలంగాణ. కొత్త గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఇక్కడ మనం ఒక పవర్ఫుల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుందాం. తెలంగాణ అనగానే టక్కున గుర్తొచ్చేది చార్మినార్. ఇప్పుడు చూడండి, ఆ చార్మినార్ ముందు సాక్షాత్తు శివుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ తాండవం చేస్తున్నాడు. శివుని ప్రతాపం, శివ్ ప్రతాప్. తెలంగాణ శివ్ ప్రతాప్ శుక్లా. ఇంక మర్చిపోతామా? తర్వాత మహారాష్ట్ర. ఇక్కడి కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మహారాష్ట్రలో మహా అంటే గొప్ప, జిష్ణు అంటే విజయం, దేవ్ అంటే దేవుడు. సో ఈ మహారాష్ట్రానికి విజయం తీసుకురావడానికి ఒక దేవుడొచ్చాడు. ఎక్కడా? ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నిలబడి విజయం జిష్ణు అని ప్రకటిస్తున్నాడు. ఈ సీన్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ గవర్నర్ల లిస్ట్లో మన లాస్ట్ ఎంట్రీ పశ్చిమ బెంగాల్. కొత్త గవర్నర్ ఆర్ఎన్ రవి. ఇది మరీ సింపుల్. రవి అంటే సూర్యుడు కదా. బెంగాల్ అనగానే మనకు గుర్తొచ్చేది రాయల్ బెంగాల్ టైగర్. ఇప్పుడు ఊహించుకోండి, ఉదయిస్తున్న సూర్యుడు రవి వెలుగులో ఒక రాయల్ బెంగాల్ టైగర్ గంభీరంగా కూచుంది. పశ్చిమ బెంగాల్ ఆర్ఎన్ రవి. అంతే. అలా గవర్నర్లను పూర్తి చేశాం. ఇప్పుడు 2 కొత్త లెఫ్టినెంట్ గవర్నర్లో వంతు. ఇదే టెక్నిక్ను లడాక్, ఢిల్లీకి ఎలా అప్లై చేయాలో చూసేద్దాం. ఓకే, మొదటి కేంద్రపాలిత ప్రాంతం లడాక్. ఇక్కడికి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా వచ్చారు. లడక్ అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఆ భయంకరమైన చలి, కఠినమైన వాతావరణం. కరెక్టేనా? అలాంటి చోట ఉండాలంటే చాలా ఓర్పు, వినయం ఉండాలి. సో లడక్ వాతావరణానికి వినయం కావాలి. లడక్ వినయ్ కుమార్ సక్సేనా. రైట్. ఇక మన లిస్ట్లో లాస్ట్ అండ్ ఫైనల్ అపాయింట్మెంట్ ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ తరంజీత్ సింగ్ సంధు. ఢిల్లీ అనగానే ట్రాఫిక్ గుర్తొస్తుంది కదా.
ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం ఎలా ఉంటుందంటే ఇసుకలో సందు కూరుకుపోయినట్టుగా ఉంటుంది. తరంజిత్ అంటే దాటించేవాడు అని అర్థం. సో ఈ ఇసుకలాంటి ట్రాఫిక్ను దాటించడానికి తరంజిత్ సింగ్ సంధూ వచ్చారని గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ ట్రాఫిక్ సంధూ, దాన్ని దాటించే తరంజిత్. సింపుల్. సరే, ఒక్కసారి మనం నేర్చుకున్న 8 పేర్లని ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. బీహార్లో నవ్వించే జనరల్ హస్నైన్, నాగాలాండ్లో నందితో నాగ్ అంటే నంద్ కిషోర్, హిమాచల్లో మంచుపై కవి కవీందర్ గుప్తా, తెలంగాణలో శివుని ప్రతాపం శివ్ ప్రతాప్, మహారాష్ట్రకు విజయదేవుడు జిష్ణుదేవ్, వెస్ట్ బెంగాల్లో సూర్యుడు ఆర్ఎన్ రవి, లడాఖ్లో వినయం కావాలి వినయ్ కుమార్, ఫైనల్గా ఢిల్లీ ట్రాఫిక్ను దాటించే తరంజీత్ సింగ్ సంధూ. చూశారా ఈ కథల టెక్నిక్తో ఎంత ఈజీగా గుర్తుంచుకోవచ్చో? ఇప్పుడు ఈ పవర్ఫుల్ లొకేషన్ యాక్షన్ పద్ధతి మీ చేతిలో ఉంది. మరి ఈ టెక్నిక్ను ఉపయోగించి మీరు నెక్స్ట్ గుర్తుంచుకోవాలనుకుంటున్న కష్టమైన టాపిక్ ఏది? ఈ కొత్త స్కిల్ని మీ స్టడీస్లో వాడి చూడండి. రిజల్ట్స్ మీరే చూస్తారు.